తోడి శత్రువా దేవుడు జనం భాషల బరువును మోసే కష్టం తెలిసిన కార్మికుడు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ రాష్ట్ర విభజనలో లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షించడం మీ అందరి ఆదర అభిమానాలు. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా యువ నేతగా ఆయన్ని ఆశీర్వదించాలని ఆయనను చెప్పేటువంటి విషయాల్లో మీరు ఈ ఉద్యమాన్ని సమైక్యవాదులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కూడా కోరుకుంటా ఉన్నాను. అన్న ఇంకా కాస్త మీరు అట్లా ముందుకు పోతే వాని ఇంకా కాస్త ముందుకు వస్తే వాళ్ళకు కూడా మనం బాగా కనిపిస్తాం. కొద్దిగా ఒక 50 అడుగులు ఏమీ అనుకోకుండా కాస్త అందరూ కూడా అటువైపుగా కొద్దిగా నా చివర ఉన్న అక్కడ వాళ్ళు కొంచెం వెనక్కి పోవాలి, కొంచెం వెనక్కి పోవాలి, అక్కడక్క కొంచెం వెనక్కి పోవాలన్నా కొంచెం ఉన్నా ఏమనుకోకుండా, లేకపోతే పాపం వాళ్ళకి అసలు ఏమి కనపడమన్నా కాస్త కొద్దిగా ఇక కొద్దిగా ఆ చివరి ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కిపోవాలి. చాలు బైరెడ్డిపల్లి బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా, ఆలస్యమైనప్పటికీ ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా నడి రోడ్డున్న సంగతి కూడా అందరికీ తెలిసి ఉన్నా అన్నీ పక్కన పెట్టి కష్టం అనిపించినా కూడా పిల్లల్ని సైతం సంకన వేసుకొని నడవలేని వయసైనా సరే అవ్వ తాతలు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలిచని అన్నదమ్ములు సైతం కథంలో కథం కలిపి భుజంలో భుజం కలిపి అన్నా నీకు తోడుగా మేమందరము ఉన్నామన్నా అని చెబుతూ పిల్లలు సైతం అన్నా మేము కూడా నీకు అండగానే ఉన్నామన్నా అంటూ పిల్లలు సైతం ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడతా ఉంటే ఈ ప్రేమానురాగాలకు ఈ ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ చిత్తూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి అనంటే రతనాల సీమ, రాయలసీమ. ఆ రాయలసీమలో అట్టడుగున ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా
సమైక్య శంకారావాన్ని పూరించడానికి కారణం ఏమిటి అని అంటే ఈ పాలకులకు అర్థం కావాలి. చిట్ట చివరి జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా సమైక్యమే కావాలని కోరుకుంటున్నారు అన్న సంకేతం ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, దేశానికి ఇవ్వాలి అని చిట్ట చివరి జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి చిట్ట చివరి నియోజకవర్గమైన కుప్పం నుంచి ఇవాళ శంకారావాన్ని మొదలు పెడుతున్నాం. మన కర్మ ఏమిటి అని అంటే ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలని, తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉంటే ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాలు విభజించాలని చూస్తా ఉన్నారు సోనియా గాంధీ గారు. ఓట్ల కోసం, సీట్ల కోసం సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని విభజిస్తా ఉంటే తందానా అని అంటున్నారు చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ వాళ్ళను నేను ఒక్కసారి అడగదలుచుకున్నా, రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఉంటున్న సమస్యలు, ఇక్కడికి వచ్చే సమస్యలు మీకు తెలుసా అని వాళ్ళందరినీ అడగదలుచుకున్నా. సమస్యలు తెలియక కాదు, వాళ్ళు సమస్యలన్నీ తెలిసినా కూడా కళ్ళున్న కబోదుల్లో మారాడు ఈ పాలకులు, ఈ చంద్రబాబు గారు. అడగదలుచుకున్నాను నేను ఇవాళ సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను, ప్యాకేజీని అడుగుతున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. రాష్ట్రము ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ ఒక్కసారి నీటి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే నీళ్లు కృష్ణా నది మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ట్రిబ్యునల్స్ ఇవాళ ఉన్నప్పుడే, బోర్డులన్నీ ఇవాళ ఉన్నప్పుడే ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని అంటే కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటిది మధ్యలో ఇవాళ ఇంకొక రాష్ట్రాన్ని తీసుకొని వస్తే నేను అడగదలుచుకున్నాను ఇవాళ సోనియా గాంధీ గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను వీళ్ళందరినీ ప్రశ్నించదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్రం ఒక్కసారి విడిపోతా ఉంది అన్న సంకేతాలు విన్న తర్వాత నిన్ననే బ్రిజేష్ కుమార్ గారు కృష్ణానది మీద తీర్పునిచ్చారు. రాష్ట్రం విడిపోతా ఉంది కదా అని చెప్పి, రాష్ట్రంలో ఎవరు అడిగేవాడు లేడు కదా అని చెప్పి వాళ్ళ తీర్పులు ఎలా ఉన్నాయి అని అంటే మిగులు జలాల మీద మనకున్న హక్కులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. నికర జలాలలో వాళ్ళు పై రాష్ట్రాలకు ఎక్కువగా నీళ్లు కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అడగదలుచుకున్నా నేను, రాష్ట్రమంతా ఒక్కటిగా ఉండి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఎందుకు మీరు నిలదీయలేకపోతున్నారు అని చెప్పి అడగదలుచుకున్నా నేను. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని, ముగ్గురిని అడగదలుచుకున్నా. రేపొద్దున మీరు ఇక్కడికి వచ్చినప్పుడు రైతన్నలు మీ కాలర్ పట్టుకొని మాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అడిగితే ఏం సమాధానం చెప్తారు అని చెప్పి అడగదలుచుకున్నా నేను ఇక్కడ. హంద్రి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, గాలేరు నగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, కలవకుర్తి, నెట్టంపాడు, భీమాకు ఎక్కడి నుంచి నీళ్లు తెస్తారు అని చెప్పి అడగదలుచుకున్నా. ఇవాళ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలట మనం. అడగదలుచుకున్నా నేను, 10 సంవత్సరాలలో హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారయ్యా. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారు
కిరణ్ కుమార్ రెడ్డి గారు, విభజించాలని ఆరాటపడుతున్న సోనియా గాంధీ గారు, ముగ్గురిని కూడా నేను అడగదలుచుకున్నా. రేపు పొద్దున చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు కూడా మీ కాలర్ పట్టుకుని రేపు పొద్దున మేము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని చెప్పి అడగదలుచుకున్నా. నేను హైదరాబాద్ విడిచిపెట్టి 10 ఏళ్లలో వెళ్ళిపోవాలట అడగదలుచుకున్నా. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 55% నుంచి 60% నిధులు ఇవాళ ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయి. ఒక్కసారి 10 సంవత్సరాలలో విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తే ఆ తర్వాత జీతాలకు కూడా నాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి అడగదలుచుకున్నానని పాలకులను ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా. హైదరాబాదును నాశనం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా విడిపోతున్నాము అన్న సంకేతాలతో హైదరాబాదును ఎంతగా బస్సు పట్టిస్తున్నారు అనంటే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో ఆ సువర్ణ యుగంలో పరిశ్రమలు స్థాపించిన వాళ్ళంతా కూడా క్యాంపస్లకు వచ్చేవారు. వచ్చి ఆ క్యాంపస్లలో సంవత్సరానికి 57,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ 3 సంవత్సరాలలో ఏం జరుగుతూ ఉంది అనంటే, పారిశ్రామికవేత్తలు క్యాంపస్లకు వచ్చి పిల్లలను ఉద్యోగాలలో తీసుకునే సంఖ్య 25,000కు పడిపోయింది. అంటే దాని అర్థం హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నాశనం చేసి పెడుతున్నారు ఇవాళ అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ నగరం గతంలో ఎప్పుడూ కూడా 3వ స్థానం 4వ స్థానంలో ఉండేది. చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళే పరిస్థితిని ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, హైదరాబాద్ నగరాన్ని ఒకవైపుగా సముద్ర తీరాన్ని మరోవైపున చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లను సీపోర్ట్లను విడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు అని చెప్పి నేను అడగదలుచుకున్నా ఈ పాలకులను. ఇవాళ ఎంతటి దారుణమైన పరిస్థితిలో తెలుగు జాతిని నాశనం చేయడానికి పూనుకున్నారు సోనియా గాంధీ గారు. అడగదలుచుకున్నా నేను సోనియా గాంధీ గారిని, అమ్మా సోనియా గాంధీ గారు 1968 సంవత్సరంలో మీరు మా దేశానికి వచ్చారు, రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారు. అంతకన్నా ముందు మీరు ఎక్కడ ఉన్నారో మాకైతే తెలీదు. 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తర్వాత 1983 సంవత్సరంలో మీరు భారతదేశపు పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 1983 సంవత్సరం నుంచి 2013 దాకా అంటే 30 సంవత్సరాలుగా మీరు మా భారతదేశంలో మా వాళ్ళగా మీరు బతికారు. ఇవాళ ఈ 30 సంవత్సరాల తర్వాత పార్లమెంటులో ఎవరైనా బిల్లు తీసుకొని వచ్చి మీ దేశానికి మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుందమ్మా అని చెప్పి నేను అడగదలుచుకున్న సోనియా గాంధీ గారిని. సోనియా గాంధీ గారిని వెళ్ళిపోమని చెప్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కళ్ళు దాగిన కోతుల్లో ఎగరవా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. నేను మరి 30 సంవత్సరాలకే ఇంత వ్యామోహం మీకుంటే 60 సంవత్సరాలు మేమంతా కలిసికట్టుగా ఒకటిగా ఉన్నాం. మమ్మల్ని 10 ఏళ్లలో వెళ్ళిపోమని చెప్తే మాకెలా ఉంటుందమ్మా అని చెప్పి అడగదలుచుకున్నాను నేను సోనియా గాంధీ గారిని. ప్యాకేజీలు అడుగుతారు చంద్రబాబు గారు. అడగదలుచుకున్నాను నేను చంద్రబాబు గారిని కొన్ని ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సోనియా గాంధీ గారు ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? కళ్ళున్న కబోదుల కళ్ళు మూసుకొని కూర్చోవడం కంటే అని అడుగుతున్నా చంద్రబాబు గారిని. చంద్రబాబు గారిని నేను ప్రశ్నించదలుచుకున్నా. చంద్రబాబు గారు రేపు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్న మీరంతా చంద్రబాబు గారిని అడగండి. అయ్యా చంద్రబాబు గారు, ఎందుకు మీరు సమైక్యానికి అనుకూలంగా లేక ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి గట్టిగా ప్రశ్నించండి చంద్రబాబు గారిని. చంద్రబాబు గారి నోట సమైక్యం అన్న మాట ఎందుకు రావడం లేదు అని చెప్పి గట్టిగా అడగండి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. బయటేమో సమైక్యం అని చెప్పి ముసలి కన్నీరు కాలుస్తారు, లోపలేమో సోనియా గాంధీ గారు చెప్పినట్టు చేస్తారు. అడగదలుచుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు,
సోనియా గాంధీ గారు విభజించాలని చూస్తూ ఉంటే మీరు పూర్తిగా ఎందుకు సహకరిస్తున్నారు ఒక సీఎం హోదాలో ఉండి అని చెప్పి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు. చంద్రబాబు గారు ఏమో ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని విభజించేసేయండి అని చెప్పి నిరాహార దీక్షలు చేస్తాడు. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని విభజించేసేయండి అని చెప్పి నిరాహార దీక్షలు చేసిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి ఒక్కొక్కరిని చేసి ఉద్యోగ సంఘాలు అందరి వాళ్ళతో కూడా భయపెట్టించి వాళ్ళతో సైకిల్ విడ్రా చేయిస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అడగదలుచుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇదా కిరణ్ సమైక్యవాదం అని చెప్పి అడగదలుచుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నా, మనందరం ఒక్కటవుదాం, అందరం కూడా ఒక్కటవుదాం. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో 30 పైసలకు స్థానాలు మనమే తెచ్చుకుందామని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ఇవాళ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొని వస్తాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపిద్దాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ నుంచి 30 ఎంపీ స్థానాలను మనమే తెచ్చుకుందాం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని చెప్పి చెప్తున్నాను. ఇవాళ ఒక్కటైతే నేను చెప్తున్నాను, ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఎవరెవరికి అనంటే ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉందన్న సంగతి నేను చెప్తున్నా. ఇవాళ కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. ఆ ప్రశ్నలకు సమాధానాలు గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి ఢిల్లీ వాళ్ళకు వినపడేలా గట్టిగా సమాధానాలు చెప్పడం మర్చిపోవద్దండి అని చెప్తున్నా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్న సమాధానాలు చాలా గట్టిగా చెప్పండి. అడగదలుచుకున్నా నేను, రాష్ట్రాన్ని వాళ్ళు విభజిస్తా ఉంటే మనం ఒప్పుకుంటామా అని అడగదలుచుకున్నా నేను. 2 చేతులు పైకెత్తి నో అంటూ గట్టిగా చెప్పాలి. కారణం ఏమిటి అనంటే ఢిల్లీ వాళ్ళకు తెలుగు అర్థం కాదు కదా, కాబట్టి నో అంటూ చాలా గట్టిగా చెప్తేనే వాళ్ళకు వినపడుతుంది. తెలుగు జాతిని వాళ్ళు వినగొడతా ఉంటే మనం ఒప్పుకుంటామా అని అడగదలుచుకున్నా నేను. నీటి కోసం అన్నదమ్ములమైన మనమే తన్నుకునే పరిస్థితి రావాలా అని అడగదలుచుకున్నా నేను. ఇంకా గట్టిగా 2 చేతులు పైకి వేయాలి, ఇంకా గట్టిగా నో అనాలి. అడగదలుచుకున్నా హైదరాబాద్ నగరం మనందరిది, దానికోసం మనమే తన్నుకొని చేయాలన్నా అని అడగదలుచుకున్నాను. ఇంకా గట్టిగా నో అడగదలుచుకున్నా. రాష్ట్రాన్ని విడగొడతా ఉన్న సోనియా గాంధీ గారికి మద్దతు ఇస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళ ముగ్గురిని మనం క్షమిస్తామని అడగదలుచుకున్నాను. ఇంకా గట్టిగా 2 చేతులు పైకెత్తాను నో. అప్పటికైనా వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుందేమో అని చెప్పి ఆశిద్దామని చెప్తున్నా నేను. ఇవాళ ఇంకొక స్లోగన్ కూడా చెప్పాలి. ఆ స్లోగన్ ఇంతకన్నా ఎక్కువ భీకరంగా ఉండాలి. ఢిల్లీ వాళ్ళకి వినపడాలి. జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జై వైఎస్ఆర్. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అనంటే ఇవాళ పేపర్లోనే నేను చదివాను, ఇవాళ నిన్న పేపర్ అనుకుంటా, రాయల తెలంగాణ అని ఇంకొకటి తీసుకొస్తున్నారట. రాయల తెలంగాణ అంటే ఏమిటో తెలుసా? రాయలసీమను కూడా అడ్డంగా నరికేస్తారట. అడగదలుచుకున్నా నేను,
రాయలసీమను అడ్డంగా నరికేసి 2 జిల్లాలు రాయలసీమకు సంబంధించినవి అటువైపు కలపడం కన్నా మిగిలిన అన్ని జిల్లాలు అటువైపు కలిపేసి రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం అని పెట్టేస్తే ఎవరు వద్దంటున్నారు అని చెప్పి అడగదలుచుకున్నాను అందరినీ నేను. రాష్ట్రం పేరు మార్చేయండి, తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టండి, సమైక్యంగా ఉంచండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా నేను ఇవాళ ప్రశ్నిస్తూ అడుగుతున్నా. కారణాలు ఉండవు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ప్రజలమైన మనం చూస్తూ ఊరుకునే దుస్థితికి ఇవాళ మనం వచ్చాము అని అంటే ఎంత చులకడగా వీళ్ళు చూస్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. అయినా పైనుంచి దేవుడైతే చూస్తున్నాడు అని చెప్తున్నా. ఖచ్చితంగా వీళ్ళకి రాబోయే రోజుల్లో బుద్ధి వచ్చేట్టుగా దేవుడు మొట్టికాయలు వేస్తాడు అని కూడా చెప్తున్నా.